మహిళల ఉచిత బస్సు ప్రయాణం స్త్రీ శక్తికి సర్వం సిద్ధమైంది. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్లో ముఖ్యమంత్రి ఈ నెల 15న పథకాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బస్టాండ్లో లోపల రోడ్ల మరమ్మతులు సహా ఇతర ఏర్పాట్లు చేస్తున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిన తర్వాత బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభిస్తున్న ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం స్త్రీశక్తి సన్నద్దతపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. అధిక రద్దీకి అవకాశం ఉండడంతో ట్రాఫిక్ నిర్వహణ సమర్థంగా చేయాలని, అందుకు తగ్గట్టు సామర్థ్యం పెంచుకోవాలని, భద్రత కూడా ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రయాణికులతో మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని సూచించారు. పథకం అమలుకు సంబంధించి ప్రయాణికుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకుని దానికి అనుగుణంగా పథకాన్ని మరింత మెరుగ్గా అమలు చేయాలని నిర్దేశించారు. సర్వీస్ అవుట్సోర్సింగ్ ఏజెన్సీ ద్వారా సేవలు అందించేలా చూడాలన్నారు. ఈపోస్ మిషన్లకు జీపీఎస్ తప్పనిసరిగా ఎనేబుల్ చేసి ట్రాక్ చేయడం ద్వారా ప్రయాణికులకు సమాచారాన్ని అందించాలన్నారు. ఆర్టీజీఎస్ అనుసంధానమై పనిచేయాలని, ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే వెంటనే పరిష్కరించేలా వ్యవస్థ సిద్ధంగా ఉండాలని సూచించారు. బస్ స్టేషన్లు అత్యంత పరిశుభ్రంగా ఉంచుతూ ఎప్పటికప్పుడు చెత్త తొలగించాలని స్పష్టం చేశారు. ప్రయాణికులు ఎక్కడా అసౌకర్యానికి గురి కాకూడదని తేల్చి చెప్పారు. అన్ని బస్ స్టేషన్లలో తాగునీటి కోసం ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. 30 కోట్లతో చేపట్టిన బస్ స్టేషన్ల మరమ్మతులు, పెయింటింగ్ పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి కావాలని స్పష్టం చేశారు. ప్యాసింజర్లకు సహకరించేలా 24 గంటలు ఆర్టీసీ సిబ్బంది బస్ స్టేషన్లో అందుబాటులో ఉండాలన్నారు. రద్దీకి అనుగుణంగా సర్వీసులు నడిపేందుకు బస్సులు ఎక్కడా బ్రేక్ డౌన్ కాకుండా చర్యలు తీసుకున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జీరో ఫేర్ టికెట్ కోసం ఈపోస్ మిషన్లలో సాఫ్ట్వేర్ ఆగస్టు 14 కల్లా అప్డేట్ చేస్తున్నామన్నారు. సిబ్బందికి శిక్షణ కూడా పూర్తయిందని చెప్పారు. ఆటో డ్రైవర్లకు అందించే సాయంపైన సమీక్షలో అధికారులతో సీఎం చర్చించారు. ఆటో డ్రైవర్లకు ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలతో కలిపి కొత్త పథకం రూపొందించేందుకు సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు.